Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సో మొత్తానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. మనం సోషల్ మీడియా యూటిలైజ్ చేసుకుని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి రైటర్స్ని ఇన్వైట్ చేసి ఎంతోమంది రైటర్స్తో ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. ఇక్కడే చాలా వరకు మీరు వర్క్ చేయాల్సింది. స్క్రిప్ట్ మీదనే ఎక్కువ వర్క్ చేయాలి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం సక్సెస్ కావాలంటే మొదట స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండాలి, కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. అలాంటి కంటెంట్ మీద 4 రోజులు ఎక్కువ మీరు టైం స్పెండ్ చేసినా పర్లేదు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బౌండెడ్ స్క్రిప్ట్తో మీరు రెడీ అయిపోవాలి. సో దాంట్లో ₹1 కూడా మనం ఖర్చు పెట్టింది లేదు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్ త్రూ మనము అప్డేట్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం విత్ స్క్రీన్ ప్లే విత్ డైలాగ్స్, రైట్? సో దాని తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? ఆ కథని మీరు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసిన ఆ కథని షూట్ చేయాలి. షూట్ చేయాలంటే ఏం కావాలి? కెమెరా ఎక్విప్మెంట్స్ కావాలి, అవునా? కెమెరా విత్ ఎక్విప్మెంట్స్. సో మరి అలాంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి? అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎలా దొరుకుతాయి అంటే, అగైన్ మరలా సోషల్ మీడియానే మనకు సపోర్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో మీకు తెలియని విషయం ఏంటంటే, ఇది నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో పరమరహస్యం, ఓపెన్ సీక్రెటే కానీ పరమరహస్యం ఇది. ఏంటి అంటే, సోషల్ మీడియాలో మీరు ఎలా ఒక కథ రెడీ చేసుకొని మంచిగా ఒక టీంని ఫామ్ చేసుకొనేసి ఎదురు చూస్తూ మంచి ఎక్విప్మెంట్ ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. అలాగే ఆపోజిట్లో కూడా సోషల్ మీడియాలో ఎంతోమంది, అంటే కొంచెం డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్యాషన్తో, సినిమా మీద ప్యాషన్తో ఎక్విప్మెంట్ కొనేసి ఉంటారు. కెనాన్ 5D కావచ్చు, మార్క్ 2, మార్క్ 3, మార్క్ 4 కావచ్చు, సోనీ A7S2 కావచ్చు. మార్కెట్లో ప్రజెంట్ ఇండస్ట్రీలో రన్ అవుతున్నవి ఇవే అనమాట. సో సోనీ A7S2 ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. సో దాంతో డిఫరెంట్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు, అన్నీ కొనేసి కూర్చోంటారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళకి సరైన టీం దొరకదు, ఒక్కరే ఉంటారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనేసి కూర్చున్నారు. ఏం చేయాలని అర్థం కాక కొనిన 4 రోజులు 5 రోజులు ఏంటంటే, లేదంటే 2-3 వారాలు అటు ఇటు షూట్ చేసుకోవడం, ఇవి చేయడం ఏవో ప్రయోగాలు చేసి ఇక బోర్ కొట్టేసి పక్కన పెట్టేసి ఉంటారు. వాళ్ళ రెగ్యులర్ ప్రొఫెషన్లో మీరు వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. మరి అలాంటి వాళ్ళకు మీరు కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఒక అండర్స్టాండింగ్తో మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఇదిగో మనం కెమెరా ఎక్విప్మెంట్ ప్లాన్ చేసుకోగలిగితే, ఇదిగో మీ టాలెంట్ ఏంటో ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఎలాగో సినిమా చేయలేరు, ఎందుకంటే టీం లేదు. సో మేము ఒక సినిమా చేస్తున్నాం, ప్లానింగ్ ఇది, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఏదైనా కూడా మీరు మీ అండర్స్టాండింగ్, ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము సినిమా చేసిన తర్వాత ఏదైనా రెవెన్యూ జనరేట్ అయితే ఆ రెవెన్యూలో ఎంత షేర్ ఇచ్చానని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం, షేర్ ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం. సో అలాంటివి మీ కండిషన్స్తో అక్కడ వాళ్ళు కనెక్ట్ అయిన దాన్ని బట్టి, వాళ్ళకు మీకు అండర్స్టాండింగ్ బట్టి ఒక అగ్రిమెంట్ ప్లాన్ చేసుకునేసి ప్రతిదీ లీగల్గానే ప్రిపేర్ చేసుకోండి, అగ్రిమెంటేషన్ చేసుకుంటే సింపుల్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీకు కెమెరా ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. ఇంత సింపుల్ అది. స్టార్టింగ్ స్టేజ్లో నేను కూడా అలా చేశాను. ఇప్పుడంటే మనం ఈసీలో 2-3 కెమెరాలు పర్చేజ్ చేసాము, ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఎక్కడికెక్కడ పంపిస్తూనే ఉంటాం, దేని పనులు అవుతూనే ఉంటాయి. కానీ స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఇలా చేస్తే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో దానికి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకొని మన ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం లేదు, ఏది కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్విప్మెంట్ రెడీ అయిపోతుంది. ఎక్విప్మెంట్ వన్స్ రెడీ అయిన తర్వాత దానికి ఆపరేటర్ కూడా కావాల్సి ఉంటుంది, అవునా? కెమెరామెన్ కావాల్సి ఉంటుంది. కెమెరామెన్ ఉంటారు, కానీ ఏంటంటే సింపుల్గా ఆపరేటర్ విత్ కెమెరామెన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది జనాలు ఎక్కువ లేకుండా, ఎందుకంటే సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. వాళ్ళన్నీ చేసుకోవాలి, ప్యాషన్తో ఉన్న వాళ్ళని పట్టుకోండి. దానికి లైటింగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ ఒక అండర్స్టాండింగ్తో ప్రిపేర్ అవ్వచ్చు. లేదు ఇన్ కేస్ లైటింగ్ ఏదైనా మనకు ప్రాబ్లం అనుకుంటే, అంటే వాళ్ళ దగ్గర లేకపోతే ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఓపెన్ డొనేషన్స్ సినిమా మీద ప్యాషన్తో ఉన్నవాళ్ళు, కష్టపడి సినిమా చేస్తున్నాం అని భావించే వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియాలో విపరీతంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మనలాగా చాలా ప్యాషన్తో చేసే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. ఈసీనే ది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూస్తూనే ఉన్నారు, నేను అవసరాన్ని బట్టి ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేస్తుంటాను. ఏదైనా అవసరం ఉంది అంటే ఇమ్మీడియట్ ఓపెన్ డొనేషన్ మనము ప్లాన్ చేసుకొని అవసరాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం.
అలా ఓపెన్ డొనేషన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మరి మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో అవసరాలు, చిన్న చిన్న అవసరాలు తీరిపోతాయి, కానీ జెన్యున్గా ఉండండి. అలా ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేసి మీకు కావాల్సిన చిన్న చిన్న లైటింగ్ సంబంధించిన లైట్స్ ఏమైనా పర్చేజ్ చేసుకొని ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకునేసి మొత్తం సెటప్ రెడీ చేసుకోండి. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, కావాల్సిన ఎక్విప్మెంట్ రెడీ అయిపోయింది విత్ లైటింగ్తో సహా. సాధ్యమైనంత వరకు నేను చెప్పేది ఏంటంటే, షూట్ చేసేటప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నైట్ షూట్స్ అవాయిడ్ చేయండి. నైట్ షూట్స్ నాకు తెలిసినంత వరకు వర్కౌట్ మీరు సఫర్ అవుతారు, అనుభవంతో చెప్తున్నాను. నైట్ షూట్స్ అవాయిడ్ చేయండి. సార్ మరి డిమాండ్ చేస్తే, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అప్పుడు ఏం చేయాలి అంటే, డే షూట్లో డేలో మనము ఆ సీన్స్ షూట్ చేసుకొని నైట్ మోడ్లోకి మనం మార్చుకోవచ్చు. ఎడిటింగ్లో ఇవన్నీ చేయొచ్చు, అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఇవన్నీ చేయొచ్చు, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో కానీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ అవి చూసుకోండి. ఏవి మనం నైట్ ఎఫెక్ట్ మార్చినప్పుడు ఏమైనా డే ఎఫెక్ట్లో ఏమైనా ఉంటుంది. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ నైట్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనం డేలో షూట్ చేస్తున్నాం, వెనకల సన్ ఉన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అలా కాకుండా సన్ అవాయిడ్ చేసి మీరు అవి షూట్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎక్విప్మెంట్స్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు విత్ లైటింగ్స్తో సహా. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మొదలెట్టండి, పనులు అవే జరుగుతాయి. ఇది కాదు, ఇది నా వల్ల కాదు, ఇది ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఇది ఏ పని కాదు, ఇలాంటి క్వశ్చన్స్ మీకే రైజ్ అయ్యాయి అనుకోండి, ఎవ్వరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. పోనీ మీ సినిమా పక్కన పెట్టేసి మీరేమైనా చేయగలరంటే ఏం చేయలేరు. అట్లీస్ట్ ఒక ఫెయిల్యూర్ అయినా మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. సక్సెస్సో ఫెయిల్యూరో ముందుకు వెళ్తూ ఉంటే దారి అదే కనిపిస్తూ ఉంటుంది. నా అనుభవం ఇది. అంతే తప్ప ఇంట్లో కూర్చొనేసి నాకు ఎవ్వరూ రాలేదు, నాకు డబ్బులు పెట్టే వాళ్ళు వస్తే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఈ జీవితకాలంలో నువ్వు ముందుకు కదలలేవు, మీ ఇంటి బయటికి అడుగు కూడా పెట్టలేవు. ఏదో నువ్వే ప్రయత్నం చేయాలి, నువ్వే గట్టిగా ఏదో చేయాలి. అలా చేసినప్పుడే సినిమా ఇండస్ట్రీలో నీకంటూ ఒక స్పేస్ క్రియేట్ అవుతూ ముందుకు వెళ్తుంది. అలా క్రియేట్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా అడుగులు వేయి. నీ వెనకల, నీ ముందు, నీ ఇటుపక్క అటుపక్క మొత్తం సపోర్ట్ ఇస్తూ ఈ వారణాసి సూర్య మీ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ సపోర్ట్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా సినిమా ఆగకుండా ముందుకు వెళ్తుండండి. ఏ డౌట్స్ వచ్చినా కూడా వీడియోల రూపంలో మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఏ డౌట్స్ వచ్చినా కూడా, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఏ డౌట్ వచ్చినా కూడా నాకు మెసేజ్ చేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్లో ఉండండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు అద్భుతాలు చేయగలరు. రాసి పెట్టుకోండి. మీలాంటి డైరెక్టర్సే సినిమా ఇండస్ట్రీకి కావాలి. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.